మెడికవర్ హాస్పిటల్ జగదాంబ సెంటర్ విశాఖపట్నంలో జరుగుతున్నది. గరుడారమ్మ, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, మెడికవర్ హాస్పిటల్, విశాఖపట్నం, జగదాంబ జంక్షన్. ఇవాళ నేను ఎనీమియా గురించి మాట్లాడతాను. ఈ ఇయర్ నేషనల్ థీమ్ ఈజ్ హెల్దీ బ్లడ్ ఫర్ హెల్దీ చిల్డ్రన్ అండ్ ఫర్ హెల్దీ నేషన్, దట్ ఈస్ ఇండియా. సో ద స్లోగన్ ఫర్ దిస్ ఈజ్ ప్రివెంట్, స్క్రీన్, ట్రీట్ అండ్ ట్రాక్ ద రెస్పాన్స్ ఫర్ ఎనీమియా. బికాజ్ ఎనీమియా అంటే అది మీ అందరికీ తెలిసింది లో హిమోగ్లోబిన్ లెవెల్స్. అది లో హిమోగ్లోబిన్ ఎందుకు వస్తుంది? బాడీలో ఐరన్ కానీ ఫాలిక్ యాసిడ్ కానీ అంటే ఈ మినరల్స్, వైటమిన్స్ బాడీలో తక్కువైతే వస్తాయి. ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఆర్ హెల్త్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ఈజ్ ఎ హెల్త్ ప్రొడక్టివ్ క్రైసిస్. ఎందుకంటే చిన్న ఎనీమియా వచ్చింది ఏమీ లేదు అని కాదు. మీకు తెలుసు హీమోగ్లోబిన్ అన్నది అంటే ఎనిమియా అంటే హీమోగ్లోబిన్, బ్లడ్లో హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. సో ఈ ఆక్సిజన్ బాడీకి అంతా సప్లై చేసేది హీమోగ్లోబిన్ వల్ల. ఒకసారి ఎనిమియా వచ్చిందంటే హీమోగ్లోబిన్ తక్కువ అవుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది. ఈ ఎనీమియా వల్ల బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ పిల్లల్లో అవనియండి, చదువుకున్న పిల్లల్లో అవనియండి, అడల్ట్స్ అవనియండి. పిల్లల్లో అనుకోండి, ఎనీమియా ఉన్న పిల్లలు గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు మామూలుగా గ్రోత్ అవ్వలేరు. తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. వాళ్ళు తొందరగా అలసిపోతారు. ఇలా పరిగెడితే కొంచెం ఆడినా అలసిపోతారు. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ మెంటల్ ఎబిలిటీ తగ్గుతుంది. వాళ్ళకి స్టడీస్లో వీక్ అవుతారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, వాళ్ళ ఆ మెంటల్ ఎబిలిటీ అన్నది తగ్గుతుంది. అది కాకుండా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వాళ్ళు మోర్ ఇన్ఫెక్షన్స్కి వస్తుంటారు. అది విషియస్ సైకిల్ వెళ్ళి మళ్ళీ వీక్ అవుతూ ఉంటారు. సో ఈ 4 ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ, లెర్నింగ్ ఎబిలిటీ అవుతుంది, గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. అదే మీరు అడాల్సెంట్ చదువుకున్న వాళ్ళ ఏజ్లో వాళ్ళు ఇంపార్టెంట్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. అది చదువుకోవడం అవ్వదు. అదే అడల్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేయాలి. ఈ వర్కింగ్ కెపాసిటీ అవన్నీ తగ్గుతాయి. దీనివల్ల మనకి ఓవరాల్ ప్రొడక్టివిటీ విల్ బి డిక్రీజ్డ్. సో దీనికి అందుకే స్లోగన్ ఏంటంటే ఇట్ కెన్ బి ప్రివెంటెడ్, ఇట్ కెన్ బి డయాగ్నోస్డ్ బై సింపుల్ బ్లడ్ టెస్ట్. అంటే ఏం లేదు, చిన్న ప్రిక్ తీసి బ్లడ్ తీసి వాళ్ళ హిమోగ్లోబిన్ మెజర్ చేయొచ్చు. తర్వాత మనం బ్లడ్ కౌంట్స్లో వాళ్ళ ఐరన్ తక్కువ లేదో తెలుస్తుంది, ఐరన్ స్టడీస్ చేయొచ్చు. ఈ సింపుల్ టెస్ట్ ఎంతో ఉండదు, 100 రూపాయలు ఎంతో ఉంటుంది. ఈ సింపుల్ టెస్ట్ పిల్లలు ఎవరైనా వీక్గా ఉన్నారని నెగ్లెక్ట్ చేయకుండా ఈ సింపుల్ టెస్ట్ చేస్తే ఎనిమియా ఉందో లేదో డయాగ్నోస్ చేయొచ్చు. దానికి సింపుల్ ట్రీట్మెంట్ ఐరన్ సిరప్, ఐరన్ టాబ్లెట్స్, అవి కూడా చాలా చీపు. అది తీసుకున్న తర్వాత వెదర్ దే ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ నాట్ మనం రెస్పాన్స్ చూడాలి. అందుకే ఆ స్లోగన్ ఏంటి? ప్రివెంట్, స్క్రీన్, ట్రీట్ అండ్ ట్రాక్ ద రెస్పాన్స్. ఒకసారి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయినంటే ఆపకూడదు. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యాక ఐరన్ స్టోర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి 3 months వరకు ఐరన్ టాబ్లెట్స్ వాడుకోవాలి. ఇది ట్రీట్మెంట్ పార్టు టెస్ట్. కానీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఈ ఐరన్ డిఫిషియన్సీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. మీకు ముందే చెప్పాను కదా, ఈ ఎనీమియా వచ్చేది బాడీలో వైటమిన్స్ని, మినరల్స్ అంటే ఐరన్ బాడీలో తగ్గడం వల్ల. ఇవి ఉన్నవి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఐరన్ రిచ్ డైట్ ఏమంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. వెజిటేరియన్స్ అనుకోండి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పల్సెస్ అంటే పప్పు దినుసులు, బీన్స్, వీటిలో ఎక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఎగ్స్, మీట్లో ఎక్కువ ఉంటుంది. సో మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటుంటే ఇది కెన్ బి ప్రివెంటెడ్. జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయాలి. అదే కాకుండా చాలామంది చిన్నపిల్లలకి ఆడుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మట్టిలో వాడటం వల్ల వామ్స్ వస్తాయి. ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల వాళ్ళకి న్యూట్రిషను వాళ్ళకి వెళ్ళకుండా వామ్స్కి వెళ్తాయి. బ్లీడింగ్ అవ్వడం వల్ల కూడా ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది. అందుకే డీవార్మింగ్ చేయాలి. ఈ డీవార్మింగ్ కోసం గవర్నమెంట్ ఎప్పుడు ట్వైస్ ఇన్ ఇయర్, February 20th, August 20th డీవార్మింగ్ చేస్తారు. సో హెల్దీ ఫుడ్, డీవార్మింగ్, పర్సనల్ హైజీన్ వల్ల మనం ప్రివెంట్ చేయవచ్చు. So that is the slogan. Prevent, screen,
test for iron deficiency and track the response for the iron. So because of that, the children will have a healthy blood that gives rise to healthy children and healthy nation. Thank you.